జై శ్రీమన్నారాయణ. ఏడుకొలాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్ష ఉందా వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక భక్తుణ్ణి భగవంతుడు ఉద్ధరించాలంటే ఎలా ఉద్ధరిస్తాడు? ఎన్నో మార్గాలు ఉన్నాయి భగవంతుని సేవించుకోవడానికి. అంటే మనం చేసేవి ఏదైతే కార్యాలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నప్పుడు కుక్కకు 2 బిస్కెట్లు వేసామనుకోండి, అదొక ధర్మకార్యమే అవుతుంది. అట్లాగే మనం తినేటప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఆయన సక్సెస్ శ్రీమన్నారాయణగా భావించి అతనికి భోజనం పెడితే కూడా మనం చేసేది పుణ్యకార్యమే అవుతుంది. ఇట్లాగా మనకు తెలియకుండానే మనం పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాము. అట్లాంటి ఒక అమాయకమైన భక్తుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక అమాయకమైన భక్తుడు, అతను ఈ తప్పులు ఇవన్నీ ఏం తెలియవు అన్నమాట. ఆ తల్లిదండ్రులు లేరు. ఆయన పుట్టుకే ఒక విచిత్రంగా పుట్టాడు. ఆయన్ని ఎప్పుడు కూడా ఆయనని చిన్నప్పుడే ఒక 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడే అందరూ కూడా ఒకసారి రామ భజన చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని చూస్తుంటే ఆ భజనలో వాళ్ళు ఎందుకు భజన చేస్తున్నారు అంటే, అప్పుడు ఇతను ఏం చేసేవాడు, ఈ పిల్లవాడిని ఆవులు మందకి కాపలాగా పెట్టారన్నమాట. వాళ్ళు వెళ్తూ రామనామం స్మరిస్తూ చక్కగా ఆడుతూ పాడుతూ వెళ్తుంటే, అసలు ఏంటి అలా రామనామము అంటే, రామ అంటే ఎవరు, అతన్ని నామము స్మరిస్తూ ఎంత ఆనందం పొందుతున్నారేమిటి అని అలౌకికంగా, అంటే అతను అనుకోకుండా ఇంకా ఆ నామాన్ని పలకడం మొదలు పెడతాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. ఇలా ప్రతిసారి అతను ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఈ నామం స్మరించుకుంటూ కూర్చొని ఉంటాడనమాట. అట్నుంచి ఒక గురువు గారిని ఒక 10 మంది కలిసి ఆ గురువు గారిని పల్లకిలో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు అర్థం అవ్వద్దు, ఇదేంటి ఒక మనిషిని ఇలాగా దాని మీద ఎత్తుకొని వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి అతను అనుసరించి అటు వెళ్తాడు. ఆ గురువు ఆ పల్లకిని అనుసరించి వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు, అయ్యా మీరు ఎందుకు ఇతన్ని మీరు ఎందుకు మోసుకొస్తున్నారు ఏమిటి అని అంటే, వాళ్ళు చెప్తారనమాట, ఈయన మా గురువు అండి. సార్ గురువు అంటే ఎవరు అంటే, గురువు అంటే మనకి సద్మార్గాన్ని చూసి మోక్షాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు, మార్గం సూచించగలిగిన వాడే గురువు అని చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమడుగుతాడంటే, అయ్యా నన్ను మీరు శిష్యుడిగా చేర్చుకోండి అని అడుగుతాడు. ఆయన అంటాడు కదా, చూస్తాడనమాట, వీడు ఆవులు కాసుకునేవాడు, వీడి దగ్గర ఏం చెబితే ఏం అర్థం అవుతుంది తనకి అని చెప్పి అన్నీ, ఎందుకు నువ్వు నా దగ్గర రావాలంటే, రామ అనే ఒక నామం పలుకుతున్నా నాకు ఏదో తెలియకుండానే అలౌకికమైన ఆనందం వస్తుంది. ఈ ఆనందాన్ని నేను ఎలా పంచుకోవాలి అని అంటే, అతను ఏమనుకుంటాడంటే, ఇతను ఏం చెప్పినా కూడా లాభం లేదు, ఎందుకంటే ఇతనికి అంత సంస్కారం లేదు కదా అని. ఏం లేదయ్యా, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని పిలుచుకో అని చెప్తాడు. అంటే ప్రతి పని అంటే గేదెలు కాచుకుంటా గేదెని సరి చేస్తుంటాడు, అప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తూ ఉంటాడు. అట్లాగే నువ్వు ఇలా చేస్తున్నా కొద్దీ ఆయనే నీ దగ్గరకు వస్తాడని చెప్తాడు. సరే కొద్ది రోజులు ఆ నామం జపిస్తూ ఉంటాడు. ఆ నామం జపిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు రాకపోయాలకే అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, నేను చేసే ప్రతి కార్యంలో పరమాత్మను తలుచుకోమన్నారు కదా అని ఇతనుకు చక్కగా ఎప్పుడు తింటాడో అప్పుడు ఒక ముద్ద తీసి అలా పక్కన పెట్టేసి ఇది భగవంతుడిది అనుకునేవాడు అనమాట. దేవుడికి ఏమనిపించింది, ఈ అమాయకమైన ఈ భక్తుని అనిపించి ఒకసారి ఇలా భోజనం చేసుకుంటా ఇలా పెట్టుకొని గుండి ఆ ముద్ద తీసి పక్కన పెట్టగానే వెంటనే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు రాముడి రూపంలో. వచ్చి కూర్చుంటాడు ఎదురుగా. కూర్చోగానే ఎవరు మీరు అని అడుగుతాడు. దానికి తెలియదు కదా, రాముడు అంటే ఎవరో తెలియదు కదా. నేనే, నువ్వు పిలిచారు శ్రీరామచంద్రుని అంటాడు. అలాగా, అయ్యో నీకు ప్రతిరోజు నేను ముద్ద పెడుతున్నాను కదా, ముద్ద పెట్టావు కానీ నన్ను పిలిచావా, నన్ను పిలిస్తే నేను వస్తాను కదా అని ఆ ముద్ద చేతిలో తీసుకొని శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడు తిని ఆడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి పిలిస్తే వస్తా అన్నాడు కదా అని మళ్ళీ 2వ రోజు ముద్ద పెట్టి పిలుస్తాడు. ఓ రామ రావయ్య ఈ ముద్ద తీసుకోమని చెప్తాడు. వెంటనే రాముడు వస్తాడు.
ఇట్లా రోజు గడిచిపోతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ అదే గురువు ఇలా పల్లకి మీద పోతూ ఉంటాడు. పోతూ ఉంటే ఎదురుపోయి నమస్కారం చేస్తాడనమాట. చేసి అయ్యా, మీరు ఇచ్చిన మంత్రంతో నేను చాలా ఉద్ధరించబడ్డాను, జ్ఞానం వచ్చేసింది కదా అతనికి. రాముడు అంతటి వారు ఇక్కడికి వచ్చి ఆయన అనుగ్రహించిన తర్వాత దానికి రాదా, నేను ఉద్ధరించబడ్డాను, నాకు రోజు నా దగ్గర శ్రీరామచంద్రుడు వచ్చి నేను పెట్టే ముద్ద తినిపోతాడయ్యా అని చెప్పిన. గురువుకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి అంటే, నేను ఇంత పెద్ద గురువుని, నన్ను ఇంతమంది మోస్తున్నారు పల్లకిలో, ఇంత పెద్ద గురువు నాకే రాముడు కనపడలేదు కదా, నీకేలా కనపడతాడని. లేదయ్యా, నిజమే వస్తున్నాడని చెప్తుంది. చెప్పాకనే వెంటనే అతను ఆ పల్లకిని పక్క కాపీ చేసేసి చూస్తూ కూర్చుంటాడు. శ్రీరామచంద్రుడు వస్తాడు. వచ్చేసి ఆ ముద్ద తినేటప్పుడు దూరం నుండి ఒక పొదసాటు నుండి చూస్తాడనమాట. చూసిన తర్వాత ఆ రాముడు వెళ్ళిపోయినకి వచ్చి, అయ్యా, నువ్వు కారణ జన్ముడివి, నీ మూలాన నాకు రామదర్శనం అయిందయ్యా అని చెప్పేసి వచ్చి అతని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేస్తాడు. అతనికి ఆశ్చర్యం అనిపిస్తుంది, గురువు వచ్చి నా కాళ్ళు పట్టుకోవడం ఏమిటి ఇది అని. అంటే ఆయన అంటాడు, అయ్యా, నాకేం తెలియదు, మీరు చెప్పడం మూలానే కదా నేను రాముని పిలుచుకున్నాను, ఆయనే వచ్చారయ్యా మరి అంటే. అప్పుడు ఆయన అంటాడనమాట, నాలో ఉన్న అహంకారానికి నేను ఇంత తీసుకొని పోయినప్పటికీ రామనామంలో నీకు ఒక మంత్రం తెలియదు, నీకు ఒక మాయ తెలియదు, ఏం తెలియదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడవనే నీకు నేను ఏదో చిన్న అది చెప్పాను, ఆ రామనామంలో ఎంత శక్తి ఉంటుందని నాకు తెలియదని. అందుకే గురువు అనేవాడు ఎప్పుడైనా సరే భక్తికి దాసుడై ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎవరో మన దగ్గరకు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళని అంచనా వేయటం, మనం ఎందుకు అంచనా వేయాలి? వాళ్ళు మన దగ్గరికి రావటం అంటే ఏమిటి? శ్రీమన్నారాయణుడు పంపిస్తేనే వస్తారు. మనకి ఆ ఆధిక్యత ఇచ్చినందుకు మనం పరమాత్ముడికి కృతజ్ఞత చెప్పుకోవాలి. అయ్యా, నాకు ఇంత ఆధిక్యత ఇచ్చావు అని. అది ఎంతో సంతోషమైంది. అంటే ఒక నామానికి అంత శక్తి ఉందని ఆ గురువుకి కూడా తెలియలేదు. చాలామంది మంత్రాలు మాతో చెప్తూ ఉంటారు. ఆ పీఠం దగ్గరికి వస్తారు, చెప్తారు, మేము చాలా మంది మీ పొద్దున్న లేసి, అసలు నాకు తీరదండి, పొద్దున్న 5 గంటలకు లేస్తే 8 గంటల దాకా పూజ అన్ని సదురుకొని చేసేయాలకి అసలు ఆ పూజ అంత టైం అవుతుంది. జపం చేశారా అంటే, జపం టైం ఎక్కడుంది గురువు గారు, జపం చేయడానికి లేచినప్పటి నుంచి సరిపోతుంది కదా పూజ అంటే. మరి వాళ్ళు ఏం చేస్తారో ఆ శ్రీమన్నారాయణకే తెలియాలి. అంటే నామము, విష్ణు నామంలో ఏ నామమైనా మీరు పట్టుకోండి, మీరు ఉద్ధరించబడతారు. అదే శ్రీమన్నారాయణుడు. రామ, కృష్ణ, గోవింద, వాసుదేవ, కేశవ, నారాయణ, మీరు ఏ నామమైనా పిలవండి, ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా. ఆయనకి భేదభావాలు లేవు, ఆడ మగ, డబ్బు, కులము, మతం అని. ఈ కులాలన్నీ మనం పెట్టుకునే వెనక తోకలు తగిలించుకుంటాము. అది వర్మ, శర్మ, రెడ్డి, గిడ్డి ఇవన్నీ తగిలించుకుంటాము. భగవంతుడికి ఏముంటాయండి? భగవంతుడికి భక్తి మాత్రమే కనిపిస్తుంది. భక్తే భగవంతుడు. అంటే వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.